ఎన్నికల రణక్షేత్రంలో పలు పార్టీల అధినేతలు తలపడుతున్నారు. ఈసీకి నామినేషన్లు దాఖలు చేస్తూ అఫిడవిట్ సమర్పించే క్రమంలో ఆస్తులు, అప్పుల జాబితాను బహిర్గతం చేస్తున్నారు. ఏపీలో కీలక పార్టీల అధినేతల ఆస్తి, అప్పుల్ని ఇప్పుడోసారి చూద్దాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కంటే ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేరు మీదే భారీగా ఆస్తులున్నాయి. చంద్రబాబు పేరిటున్న ఆస్తుల విలువ 20,44,00,000. భువనేశ్వరి పేరున్న ఆస్తుల విలువ 648,13,00,000. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలైంది. ఈ నామినేషన్ చంద్రబాబు దంపతుల ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. చంద్రబాబు పేరున 5.24 కోట్ల అప్పులు ఉన్నాయి. చేతిలో 18,400 రూపాయల నగదు ఉంది. ఒక అంబాసిడర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. జూబ్లీస్లో ఉన్న ఇంటి విలువ 7,99,00,000. ఆ ఇంటిపై తనయుడు లోకేష్తో కలిసి బ్యాంకులో 5,16,00,000 రుణం తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్కి 10 కోట్ల రూపాయల అప్పులున్నాయి. చేతిలో 92,700 రూపాయల నగదుంటే బ్యాంకులో 15,18,000 రూపాయల నగదు ఉంది. భువనేశ్వరి ఆస్తుల్ని చూస్తే హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్ల విలువే 545 కోట్లకు పైగా ఉంది. 3.5 కేజీల బంగారం విలువ 1,12,00,000. ముత్యాలు, విలువైన రాళ్ల ఆభరణాల విలువ 89 లక్షలు. 42 కేజీల వెండి ఆభరణాల విలువ 17 లక్షలకు పైగా ఉంది. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నారా లోకేష్ తనకు 253,68,00,000 రూపాయల చరాస్తులు, 2,36,00,000 స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 1,19,00,000 రూపాయల వార్షిక ఆదాయం ఉన్నట్లు స్పష్టం చేశారు. లోకేష్ తన సతీమణి బ్రహ్మణి పేర 14,40,00,000 రూపాయల విలువైన చరాస్తులు, 10,71,00,000 స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. లోకేష్ తన వార్షిక ఆదాయం 1,19,00,000, బ్రాహ్మణి వార్షిక ఆదాయం 15,21,00,000 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తనకు 339,89,00,000 రూపాయల ఆస్తులున్నట్లు నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య భారతి పేరుతో 92,53,00,000, పిల్లలు హర్షిని రెడ్డి పేరు 6,45,00,000, వర్షారెడ్డి పేరుతో 4.5 లక్షల ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రస్తావించారు. జగన్ ఏటా 12,30,00,000 రూపాయల ఆదాయ పన్ను కడుతున్నట్లు వెల్లడించారు. BMW పాటు 3 స్కార్పియోలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు. జగన్ పేర వ్యవసాయ భూముల విలువ 42 లక్షలుంటే వ్యవసాయేతర భూముల విలువ 8,42,00,000గా చూపించారు. వాణిజ్య భవనాల విలువ 14,46,00,000గా ఉంది. నివాస భవనాల విలువ 35,30,00,000గా ఉంది. భారతీ సిమెంట్స్, కార్మలేషియా, క్లాసిక్ రిటైల్, హరిష ఇన్ఫ్రాస్ట్రక్చర్, సందూర్, సరస్వతి పవర్ కంపెనీలు, సిలికాన్ బిల్డింగ్స్లో ఉన్న షేర్ల విలువ 262 కోట్లు.
గత ఎన్నికలప్పుడు జగన్ సమర్పించిన అఫిడవిట్లో ప్రస్తావించిన ఆస్తుల కంటే ఇప్పుడు తగ్గడం గమనార్హం. నాడు జగన్ 416 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు. జగన్ తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. 11 సిబిఐ, 7 ఈడీ కేసులున్నాయని, పోలీస్ స్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వైఎస్ భారతి పేరున ఉన్న ఆస్తుల విలువ 92 కోట్ల 53 లక్షలుగా చూపించారు. బంగారు, వజ్రాభరణాల విలువ 3 కోట్ల 57 లక్షలుగా ఉంది. భారతి కట్టిన ఆదాయ పన్ను 1,56 లక్షలు ఉంది. సాగు భూముల విలువ 26 లక్షలుంటే వ్యవసాయేతర భూముల విలువ 7 కోట్ల 17 లక్షలు చేస్తుందని అఫిడవిట్లో పేర్కొన్నారు. వాణిజ్య భవనాలు 10 కోట్ల 26 లక్షలు, నివాస భవనాల విలువ 13 కోట్ల 89 లక్షలుగా చూపించారు. జగన్ ఆదాయం 2013-14లో 11 కోట్ల 70 లక్షలుంటే 2017-18 నాటికి 25 కోట్ల 89 లక్షలుగా ఉంది. జగన్ సతీమణి భారత ఆదాయం 2013-14లో 6 కోట్ల 16 లక్షలుంటే 2017-18లో 12 కోట్ల 49 లక్షలకు చేరింది. జగన్ ముందస్తు పన్ను చెల్లింపులు 7 కోట్ల 67 లక్షలుగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్థిరాస్తుల మొత్తం విలువ 40 కోట్ల 81 లక్షలుగా చూపించారు. గాజువాక, భీమవరంలో నామినేషన్లు వేసిన పవన్ తనకు 33 కోట్ల 72 లక్షల అప్పు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. పవన్కు చరస్తుల విలువ 12 కోట్లు ఉన్నాయి. భార్య, బిడ్డల పేరుతో ఆస్తుల విలువ 3 కోట్ల 20 లక్షలు. పవన్కు మెర్సిడెస్ బెంజ్ ఆర్ క్లాస్, ఫార్చ్యూనర్, స్కోడా, మహీంద్రా స్కార్పియో, వోల్వో ఎక్స్సీ కార్లతో పాటు 32 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ బైక్ ఉన్నాయి. ఏపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న నేతల జాబితా చూస్తే శ్రీమంతుల సంఖ్య బాగా పెరిగింది. 100 కోట్ల రూపాయల ఆస్తులున్న వారు చాలామంది అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన తరపున నామినేషన్లు దాఖలు చేసిన వారి ఆస్తులు పరిశీలిస్తే అత్యధిక ఆస్తులున్న వారి జాబితాలో మంత్రి నారాయణ అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు 650 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇటీవల వైసీపీలో చేరి విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న పొట్టూరి వరప్రసాద్ తన కుటుంబానికి 347 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. వీటిలో చరాస్తుల విలువ 236 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ 111 కోట్లు. కుటుంబానికి 20 కోట్ల 95 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.
నరసాపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు తనకు తన సతీమణికి కలిపి 324 కోట్ల రూపాయల ఆస్తులు 101 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. రాజంపేట లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిచిన మిథున్ రెడ్డి ఆయన భార్య ఆస్తులు మొత్తం 67 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో తెలియజేశారు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్న విశాఖ లోక్సభ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తనకు 200 కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్ అఫిడవిట్లో వివరించారు. 2014-15లో 5 లక్షల రూపాయలుగా ఉన్న భరత్ వార్షిక ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23 లక్షలకు చేరుకుంది. ఆయన భార్య తేజస్విని ఆదాయం అప్పట్లో 10 లక్షలు కాగా ప్రస్తుతం 57 లక్షలకు చేరింది. తేజస్విని పేరుతో 27 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు, బంగారు నగలు, వెండి వస్తువులు, వజ్రాభరణాలు, బ్యాంకు డిపాజిట్ల విలువ 7 కోట్ల 26 లక్షలుగాను చూపించారు. సిద్ధేర్ పవర్ జనరేషన్, వీబీసీ రెన్యూబుల్ ఎనర్జీ, నేచురల్ సైన్స్, బసిల్ ఇన్ఫ్రా తదితర సంస్థల్లో భరత్ 5 కోట్ల 50 లక్షల పెట్టుబడులు పెట్టారు. గుంటూరు నుంచి లోక్సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గల్లా జయదేవ్ తనకు 125 కోట్ల స్థిరాస్తులు, 141 కోట్ల 43 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు. 17 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు ప్రస్తావించారు. తన భార్య పద్మావతి పేరుతో స్థిర చరాస్తులు కలిపి 15 కోట్లకు పైగా ఉన్నట్లు, పెద్ద కొడుకు గల్లా అశోక్ పేర 13 కోట్ల ఆస్తులు, చిన్న కొడుకు గల్లా సిద్ధార్థ పేర 8 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. 2017-18లో గల్లా జయదేవ్ వార్షిక ఆదాయం 40 కోట్లుగా ఉంది. విజయవాడ లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఎంపీ కేశినేని నాని తన కుటుంబానికి 80 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నాని తన పేర 51 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. విశాఖ లోక్సభ స్థానానికి జనసేన నుంచి బరిలో దిగిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మొత్తం 8 కోట్ల 66 లక్షల రూపాయల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. తన పేర, తన సతీమణి పేర కలిపి 7 కోట్ల 33 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయని, చరాస్తుల విలువ 1,27 లక్షలు ఉన్నాయని ప్రస్తావించారు.